ఎన్నికలు సమీపిస్తున్న వేళ నెల్లూరు జిల్లాలో బీసీ నినాదం మార్మోగుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి బీసీ సామాజిక వర్గానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే సీటు కేటాయించాలనే డిమాండ్ భారీగా వినిపిస్తోంది. అందులో భాగంగా ఇవాళ బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర నివాసాన్ని చుట్టుముట్టారు. బీదా రవిచంద్రతో భేటీ అయ్యి జిల్లాలో ఓ సీటును బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై అధిష్టానంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రవిచంద్ర హామీ ఇచ్చారు. అనంతరం మాజీ మంత్రి నారాయణను కూడా బీసీ సంఘాల నేతలు కలిశారు. ఇక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 70% పైగా ఉన్నాయని, ఎందుకు తమకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రశ్నించారు బీసీ సంఘాల నేతలు. వెంటనే ఓ ఎమ్మెల్యే స్థానాన్ని బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని, లేకుంటే తదుపరి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు బీసీ సంఘాల నేత సంపత్ రాజ్ హెచ్చరించారు. సత్యప్రసాద్ గారే కదా ఇంకా ఒక్కరికి ఇచ్చారు. ఎంఎం కొండ గారు నాకు ఇంకా క్లారిటీ లేదని చెప్పారు. ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు నెల్లూరు గురించి నెల్లూరులో మీరు ఇస్తున్నారా? నెల్లూరు జిల్లాలో పార్టీ ఇస్తుందా లేదా? ఉమ్మడి నెల్లూరు జిల్లాకి గట్టి ప్రయత్నం చేయాలన్నా రవణ చెప్పనే అబ్బా, రవణ చెప్పనే. రవణ తెలియదు ఏం లేదు ఇక్కడ పార్టీలో హీరోలు. రవణకు తెలియదు ఏం లేదు. రవణ చెప్తే ఏదైనా అవుతారు. అందరికి తెలిసిన విషయం ఇది. తీసుకెళ్తున్నా రవణ ఏం చెప్తాడు విన్నాం. అలా మీ నిర్ణయాన్ని బట్టి రెండోది కావలిలో పసుపు లేటి సుధాకర్ వచ్చిన్నారు. మీరు పేరు చెప్పినా కూడా ఏం కాదు, ఇంకా కూడా మనం ఎక్కడ ఆయన ఇప్పుడు బీసీల్లో ఇద్దరు ముందుకు వచ్చిన్నారు. మీకు అధిష్టానంలో చంద్రబాబు మీకు ఎందుకంటే ఇందాక సంపత్ గారు చెప్పినట్టు అప్పుడే రాజకీయాల్లో అడుగుతున్నట్టు నేను అనేక సమావేశాల్లో పాల్గొని ఎన్నికల్లో చూసాం మనకి ఎందుకు సీట్లు ఇవ్వలేకపోతున్నారని. దాంట్లో 94 నుంచి 98 దాకా అనేక ప్రయత్నాలు చేశాక మొట్టమొదటిసారి 72 తర్వాత 99 ఎన్నికల్లో వెంకటగిరి సీటు పోటీ చేయమని అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ ఎన్నికల్లో శారద గారు ఓడిపోయినా తిరిగి మళ్ళీ 2004, 2009, 14 ఎన్నికల్లో బీసీలకు స్థానాలు కేటాయించారు. 2019 ఎన్నికల బీసీలకు స్థానాలు కేటాయించడం లేదని మీరు కొంత ఆందోళనగా ఎందుకు ఈ పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 99 నుంచి మళ్ళీ బీసీలు ఏదో ఒక పార్టీలో గెలుస్తున్నారు, ఓడిపోతున్నారు. ప్రాతినిధ్యం ఉంది మన కులాలకి. ఎందుకు బీసీలకి ఈసారి స్థానాలు వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ ఏంటి అనేటువంటిది మీరు అందరూ కలిసి రావడం జరిగింది. తప్పకుండా ఎందుకంటే బీసీలని విస్మరించేటువంటి ఆలోచన కాదు, పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఏనాడు కూడా ఉండదు. మన జిల్లా ఉమ్మడి జిల్లా పరిస్థితులు కూడా బాబు గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే నమస్కారం. ఈరోజు జరగనున్న ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకి సీట్లు కేటాయించాలని చెప్పి బీసీ సంఘాలన్నీ కూడా ఏకకంఠంతో దాదాపు 4 రోజుల నుంచి అడుగుతా ఉన్నారు అన్ని పార్టీలు ప్రకటించమని. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాకు సంబంధించి ఒక 2 ప్రకటించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా ఎక్కడా కూడా ప్రకటించలేదు ఇంకా. కాకపోతే వాళ్ళు ఏదైతే ప్రకటిస్తారో ఆ ప్రకటించే దానిలో పేర్లలో ఎక్కువ శాతం బీసీలు ఉండాలని చెప్పేసి, ఏంటంటే బీసీల పార్టీ అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఎక్కువ సీట్లు బీసీలకు ఇవ్వాలని చెప్పేసి అందరూ అడగడం జరిగింది. అయితే మొన్న జరిగినటువంటి బీసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతే జరిగిందో ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అన్ని పార్టీల అధినేతలు అందరూ పాల్గొన్నారు. పార్టీ పెద్దలందరూ పాల్గొని వాళ్ళు మాట్లాడిన సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే సీట్లు ఇస్తుందో దానికంటే ఒక సీట్ ఎక్కువైనా మేము సాధిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పారు. కాబట్టి ఈనాడు ఏదైతే తెలుగుదేశం పార్టీ 2-3 రోజులు ప్రకటిస్తుందో దాదాపు చెప్పారు. కాబట్టి ఈనాడు ఏదైతే తెలుగుదేశం పార్టీ 2-3 రోజులు ప్రకటిస్తుందో దాదాపు రాష్ట్రం మొత్తం మీద బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని చెప్పేసి జాతీయ ప్రధాన కార్యదర్శి ఏదైతే రవిచంద్ర గారికి చెప్పడం జరిగింది. రవిచంద్ర గారు కూడా అదే చెప్పారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు
తర్వాత విద్యార్థులు, ఈ విధంగా బీసీ కుల సంఘ నాయకులు, బీసీ సంఘాల నేతలు అందరూ కూడా నేరుగా వచ్చి అడుగుతూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో పార్టీ దృష్టికి తీసుకెళ్తాను, పార్టీ ఈసారి బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది, నా మాటగా తీసుకోండి, నేను అధిష్టానం కూడా చెప్తా అని చెప్పి జరిగారు. కాబట్టి రవిచంద్ర గారు ఏదైతే చెప్పారో దాన్ని సానుకూలంగా మేము అందరం కూడా తీసుకుంటున్నాం. రవిచంద్ర గారు కూడా గట్టిగా ఒత్తిడి బాబు గారి మీద తీసుకొచ్చి ఎక్కువ సీట్లు కేటాయిస్తాడని, అదేవిధంగా ఈ జిల్లాలో ఒక 2 బీసీ సీట్లు ఇప్పిస్తా అని చెప్పి రవిచంద్ర గారు కూడా చెప్పారు. కాబట్టి మేము ఆశిస్తూ ఈరోజు వెళ్తున్నాం. కాని పక్షంలో మా కార్యాచరణ వేరే రకంగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడే రవిచంద్ర గారికి చెప్పడం జరిగింది. కానీ ఆశిస్తున్నాం తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎక్కువ సీట్లు ఇస్తుందని చెప్పేసి మేమైతే ఆశిస్తూ ఇప్పుడు పోతా ఉన్న నారాయణ సార్ గారి దగ్గర కూడా పోతున్నాం. ఆయనకు కూడా ఒకసారి చెప్పుకుంటాం. అందరూ